వెల్కమ్ టు నిహాకి. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో వచ్చేసా. అదేంటి అంటే ఆమ్లా చుండా. సో మనకి ఈ సీజన్లో ఎక్కువగా దొరికేది ఆమ్లా. వాటితోటి ఈ వీక్ మొత్తం వాటితోనే రెసిపీస్ ఉంటాయి. ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఆమ్లా చుండా. అండ్ మర్చిపోయాను, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఆమ్లా చుండా ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఇంగ్రీడియంట్స్ తోటి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్లీ ఆమ్లా, ఉసిరికాయ, ఫ్రైడ్ నట్స్, నెయ్యి, యాలకులు, సోమ్, జీలకర్ర, బెల్లం, జాగ్రీ, అండ్ అల్లం, లవంగం, మిరియాలు, చెక్క, అండ్ రాక్ షుగర్. దీన్ని మేము కలకండ అంటాము. మీ సైడ్ ఏమంటారో కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇప్పటివరకు చెప్పిన ఇంగ్రీడియంట్స్ తోటి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా ఈ ఉసిరికాయలన్నిటిని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుందాం. మొత్తం ఇలా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని వీటిని నీట్గా తడి లేకుండా ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని తురుముకోవాలి ఇప్పుడు. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు వీటిని తురుముకుందాం. కొంచెం చూసుకొని తురుముకోవాలి, కట్ అవుతాయి హ్యాండ్స్. అండ్ ఇది మనకి ఉసిరికాయ మన హెల్త్ కూడా చాలా మంచిది. మనకి సీజనల్ ఫ్రూట్ టైప్ ఇది. సో దొరికినప్పుడు దీంతో ఏదో ఒకటి చేసుకొని తినడం బెటర్. మన హెల్త్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా ఇది క్లియర్ చేస్తుంది. హెల్త్ మొత్తం పాడైపోయిన తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగడం కంటే ఇలా టైం దొరికినప్పుడు మనకి దొరికే వాటితోటే హెల్తీ రెసిపీస్ చేసుకొని తినడం బెటర్ కదా. మా మమ్మీ అయితే ప్రతి ఇయర్ ఉసిరికాయ టైంలో అయితే ఖచ్చితంగా పికిల్ అయితే పెడుతుంది. అలాగే డిఫరెంట్ రెసిపీస్ కూడా చేస్తుంది. సో ఈ రెసిపీస్ అన్నీ నేను మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఈ సీడ్ అయితే తురమద్దు, ఓన్లీ దీని మీద ఉన్న స్కిన్ మాత్రమే తురమాలి. సో సేమ్ అన్నిటిని ఇలాగే తురుముకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు అందులోకి లవంగాలు, 3 యాలకులు, షాజీరా, జీలకర్ర సరిపోతుంది అది. అలాగే అందులోకి కొన్ని మిరియాలు, చెక్క, అల్లం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మిక్సీలో వేయట్లేదు, రోటితోటి దంచుకుంటాను. రోస్ట్ చేసుకుని మొత్తం ఇందులో వేసుకొని ఈ విధంగా దంచుకోవాలి. కావాలంటే మీరు గ్రైండ్ కూడా చేసుకోవచ్చు మిక్సీలో వేసుకొని. చూడండి మెత్తగా అయితే మెదిగింది. ఇప్పుడు ఇది సపరేట్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. బౌల్లోకి తీసుకుందాం.
నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళే ముందు మొత్తం ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒకసారి మళ్ళీ క్లారిటీగా చూపిస్తాం, ఎందుకంటే అందులో కొన్ని చేంజెస్ చేస్తాం. రోస్ట్ చేసుకొని దంచుకున్న పొడి ఇది. అండ్ కలకండ కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సేమ్ బెల్లం కూడా ఇలాగే సాఫ్ట్గా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది తురుముకున్న ఆమ్లా ఉసిరికాయ. ఇప్పుడు ఇంకా ఫైనల్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందు ఒక ప్యాన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ అందులోకి 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి. అందులోకి ముందుగా మనం గ్రేట్ చేసుకున్న ఉసిరికాయ అందులో యాడ్ చేస్తాం. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతుంది. ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడి, మసాలా పొడి యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుందాం. బెల్లం కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి రాక్ షుగర్ యాడ్ చేసుకుందాం. మా సైడ్ కలకండ అంట కదా, అది నేను మెత్తగా పొడి చేసుకుంది. చూసారా, మొత్తం మెల్ట్ అవడం స్టార్ట్ అయింది. ఇంకొక 2 మినిట్సే ఇది కుక్ చేసుకోవాలి. ఆమ్లా చుండా ఎంతవరకు వచ్చిందో చూద్దాం. రెడీ అయిపోయింది ఆమ్లా చుండా. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇంకా ఎక్కువ పెట్టుకోకూడదు, మాడిపోతుంది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వేడి వేడిగా బౌల్లోకి సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఆమ్లా చుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సింపుల్ అండ్ హెల్దీ కూడా ఇది. సో తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. పుల్లగా తీయగా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది 1 వీక్ వరకు మనం స్టోర్ చేసుకొని తినచ్చు. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి. డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకుంటే వేడి వేడి ఆమ్లా చుండా రెడీ. Thank you for watching. Please do subscribe my channel.